యాక్షన్. దేశం మొత్తం ఎప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా బాహుబలి 2. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న ఎంతో గొప్పగా జరిగింది. అసలు అందరూ వైకట్టప్ప కిల్లర్ బాహుబలి అంటున్నారు. కీరవాణి ఈ లైన్ మీద ఒక పాట చేస్తానంటే రాజమౌళి వద్దన్నాడు. ఇక అందరికీ ఈ వై అనే ప్రశ్న ఉంటే నా మదిలో మాత్రం చాలా హౌలు ఉన్నాయి అంటూ తన మదిలో ఉన్న హౌల గురించి చాలా ఆసక్తికరంగా చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. అయితే కీరవాణి స్పీచ్ను ప్రారంభించే ముందు ఒక పాట పాడారు. ఎవడంట బాహుబలి తీసింది అంటూ బాహుబలి 1లోని పాటకు తానే ఒక ప్యారడీ కంపోజ్ చేసి తన తమ్ముడు రాజమౌళిని ఆకాశానికి ఎత్తేశాడు. ఆ పాట పాడుతూ రాజమౌళిని స్టేజి మీదకు పిలువగానే ఆ పాటలో లిరిక్స్ కు రాజమౌళి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక పాట పూర్తవగానే రాజమౌళిని ఇంత సెంటిమెంటల్ చేసినందుకు సారీ అంటూ కీరవాణి చెప్పేయడంతో రాజమౌళి ఇంకా ఉద్రేకానికి లోనయ్యాడు. అలాగే ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ కూడా కంటతడి పెట్టుకున్నారు. కీరవాణి హౌ విషయానికొస్తే సోపు పెదాల మీద చిరునవ్వు హౌ, రమణకృష్ణ బోలెడు జోకులేస్తూ శివగామి పాత్ర ఎలా చేసింది హౌ, దేవసేన బయట చిన్నపిల్లలా ఉంటుంది, ఇక్కడ అద్భుతంగా నటించింది హౌ, ప్రభాస్లో అసలు గర్వం లేదు హౌ, మా ఆవిడ వల్లి 3 గంటలకు లేచి వంటుండి 5 గంటలకు ఫిలిం సిటీ వెళ్ళి మళ్ళీ 12 గంటలకు ఇంటికి రావడం 5 సంవత్సరాల నుండి ఇంతే హౌ అంటూ ప్రశ్నించారు. మరి సమాధానాలు ఆయనకు ఆల్రెడీ దొరికాయని అనుకుందాం. ఇలా బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా సందడిగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.